తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందని చెప్పేసి మనకైతే స్పష్టత రావడం అయితే జరిగింది. ఇక్కడ 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ ఖాతాలో 20 ఎకరాలకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఆల్రెడీ 15 ఎకరాల వరకు అయితే నిన్నటితోటైతే పూర్తయ్యాయని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈరోజు వచ్చేసి 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10 ఎకరాల వరకు మనకి మార్చి 31లోగానే అందరికైతే ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మనకి ఏప్రిల్ 3వ తారీఖు, ఈ రోజులోపు మనకైతే మొత్తంగా 15 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే మనకు వచ్చేసి 99% మందికి మనకైతే రైతు భరోసా అయితే పూర్తి చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. 99% మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడడం కూడా అయితే జరిగిపోయిందనమాట. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడ్డాయా లేవా అని చెప్పేసి. ఎందుకంటే ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే 99% వరకు ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే మేము జమ చేసాం. ఇంకా కొంతమంది ఎవరైనా పడని వాళ్ళు ఇంకా ఉంటే మాత్రం వాళ్ళందరూ ఒకసారి అయితే మీ ఖాతాలు ఎలా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి, రన్నింగ్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలానే ఇంకోటి ఏమన్నారంటే, ఇక్కడ ఏదైతే మీ భూములు ఉన్నాయో వ్యవసాయ భూములా కావా అదొకసారి చెక్ చేసుకొని ఐఏఎస్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నారా ఏంటి అని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోమని చెప్పి అయితే చెప్పడం జరిగిందనమాట. వీటన్నిటి గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలానే ఒకవేళ మీకు ఇప్పటివరకు కూడా డబ్బులు పడకపోతే, అన్న నా పలానా జిల్లా నాకు ఇప్పటివరకు డబ్బులు పడలేదన్నా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, మనకి మార్చి 31లోగానే మొత్తం పూర్తి చేశారనమాట ఈ రైతు భరోసా పథకం అనేది. ఇప్పుడు మనకి ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, అలానే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఈ స్కీమ్లు అయితే ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారనమాట. రైతు భరోసా ఆల్రెడీ మొత్తం మనకైతే అయిపోయింది. ఒకసారి ఇంకా పడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను చెక్ చేస్తాను, ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.